దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన శుభనామంలో అందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఈ పూట ధ్యానము కొరకు లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు ముయ్యండి. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకే అర్థిద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా యేసు నాయన, నీకు వందనాలు. ఈ దినము నా యొక్క ఉపవాస ప్రార్థనలో ఇప్పటి వరకు అయ్యా నీ పాదాలు పట్టుకుని స్తుతించి ప్రార్థించే అవకాశం ఇచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు మాతో మీరు మాట్లాడి మీ పాద పద్మముల దగ్గర యథార్థముగా ప్రార్థించడానికి నీ శక్తి మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తుల్ని బంధించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ప్రభువారు చెప్పినటువంటి బంగారు వాక్కు, ఈ మాట జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని రంగాలలో ఆధ్యాత్మిక, భౌతిక విషయాలన్నిటికీ కూడా ఇది అప్లై చేయొచ్చు. ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. సాధారణంగా ఏ మనిషికైనా ఏదో ఒక విషయంలో తాను అందరికంటే బెటర్ అని బయటికి నోటితో చెప్పకపోయినా, నోటితో నేను అందరికంటే బెటర్ సార్, నేను అందరికంటే బాగున్నాను, వాడికంటే నేను యోగ్యుడను అని యోగ్యత కనపరుచుకునేటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 19వ వచనం, మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. నేను వాడికంటే యోగ్యుడను అని కనుపరుచుకోవాలి అనే ఆశ, కనుపరుచుకోవాలనే తృష్ణ సాధారణంగా కనబడుతుంది. నేను వాడికంటే చాలా బెటర్ సార్, నేను సరిగా పాటలు పాడలేకపోవచ్చు, కానీ వాడికంటే బాగా నేను వాక్యం చెప్పగలను. వాక్యం చెప్పడం రాకపోవచ్చు, నేను మంచి సింగర్ని అండి. ఇలాగ ఏదో ఒక విషయంలో, భౌతికమైన విషయాల్లో కూడా కొంతమంది విచిత్రమైన విషయం ఏంటంటే, మన దేశంలో ఉన్న గజ్జ ఏంటంటే కులపిచ్చి. వాళ్ళ కులం కంటే మాది పెద్ద కులం. ఎవరిది తక్కువ కులం అండి? నాకు తెలిసి ఏ కులం అయినా సరే ఆ కులంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మాదే పెద్ద కులం, మా అంత పెద్ద కులం ఇంకేదీ లేదు అని ప్రతి ఒక్కరు కులాన్ని బట్టి అతిశయిస్తారు. కులాన్ని బట్టో, మొన్న నేను వెళ్ళిన ప్రాంతంలో అక్కడ కూడా ఒక గజ్జి ఉందంట. ఆ గజ్జి ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో కలర్ సిస్టమ్ అనమాట. అక్కడ చర్చ్ ఉంది, చర్చికి ఇటు సైడ్ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా తెల్లోళ్ళు నివసించే ఇల్లట, ఇటు పక్కన నివసించే ఇళ్ళన్నీ కూడా నల్లోళ్ళు ఇల్లట. ఈ తెల్లోళ్ళు నల్లోళ్ళు, తెల్లోళ్ళు ఎంత తెల్లగా ఉన్నారంటే టూ మచ్ తెల్లగా ఉన్నారు. మరి అదేం కలరో తెలియదు. మరి ఇక్కడ సినిమా యాక్టర్లు కష్టపడి రంగు వేసుకుంటారు, వాళ్ళకి ఏ రంగు లేకుండా న్యాచురల్గానే వాళ్ళంత కలర్ ఉన్నారు. యువతల పక్క నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా బాగా నల్లగా ఉన్నారు.
ఆ చర్చిలో పాస్టరమ్మ గారు చాలా భారం కలిగిన ఆమె వెళ్ళి నల్లోళ్ళందరినీ వెళ్ళి సువార్త చెప్పి ఇవిడు తెల్లవిడే వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళందరినీ చర్చిలో తీసుకొచ్చి తెల్లోళ్ళు గొడవట. ఆ నల్లోళ్ళు చర్చిలోకి ఎందుకు రావాలి అని తెల్లోళ్ళు గొడవ. అప్పుడు వీళ్ళకి సమాధానం చేసి అది కరెక్ట్ కాదు, అది నల్లోళ్ళు తెల్లోళ్ళు అనేది పెట్టుకోవద్దు అని వారిని సమాధాన పరిచారట పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఇది ఆది కాలం నుండి వస్తున్నది. మేము తెల్లగా ఉన్నామని గర్వం ఒకరికైతే, నల్లగుంటే ఉన్నాం సార్ మేము నిజాయితీ పరులం, రంగు ముఖ్యం, ఆ గుణం ముఖ్యం, తెల్లోళ్ళు చూడండి వాళ్ళ గుణం బాగోలేదని ఏదో ఒక దాన్ని బట్టి అతిశయించడం అనేది సాధారణంగా జరిగేది. మంచి ఇల్లు ఉన్నవాడు ఎలాగా అతిశయిస్తాడంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి, నా ప్రార్థన విన్నాడు కాబట్టి నేను మంచి ఇల్లు కట్టుకోగలిగాను అని అతిశయిస్తాడు. మంచి ఇల్లు లేనివాడు ఏం చేస్తాడంటే, చూడండి దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నాను నేను, మంచి ఇల్లు ఉంటేనే నా ఆశీర్వాదం, ఇది కష్టాలు ఉన్నా సరే దేవుణ్ణి ప్రేమించడమే ఆశీర్వాదం అని వీడు అతిశయిస్తాడు. ఈ అతిశయము అనేది, ఆత్మాభిమానము అనేది ఒక స్థాయి వరకు అవసరమే. ఇంకా అది మించింది అనుకోండి, శృతి మించింది అనుకోండి, శృతి మించినప్పుడు ఏం చేస్తామంటే తన్ను తాను హెచ్చించుకోవడం అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తారనమాట. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడట, తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ప్రతి రంగంలో కూడా ప్రతి విశ్వాసి కూడా శిలాక్షరాలుగా తన మనసులో ఈ యొక్క విషయాన్ని దృఢంగా నమ్మవలసిన అవసరం ఉంది. కొరింథీ విశ్వాసులు ఎవరు అంటే, ఏ కృపావరమునందు లోపము లేనివారు. కొరింథీ విశ్వాసులు ఎవరు అంటే, ఉపదేశమందు జ్ఞానమందు ఐశ్వర్యవంతులైన వారు. జ్ఞానంలోనూ ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులయ్యారు కనుకనే వారట ఏ కృపావరంలో కూడా లోపము లేని వారిగా ఉన్నారట. ఇది నేను చెప్పిన మాట, చరిత్ర చెప్పిన మాట కాదు. చరిత్ర పుస్తకం బైబిలే చెప్పింది. బైబిల్లోనే దేవుడు చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదివితే, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి కనుక ఏ కృపావరమునందు లోపము లేక, అబ్బా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తే చాలు నేను ఎగిరిపోతాను మేఘాల మీద అని రాకడ కొరకు ఎదురు చూసే స్థితికి వచ్చారట. కానీ వీళ్ళకి ఎలా ఉందంటే, నేను యోగ్యుడిగా కనపడాలి, నేను అందరికంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అనే తాపత్రయం ఉంది. ఈ తాపత్రయము యేసయ్య శిష్యుల్లో కూడా ఉంది. యేసయ్య శిష్యులు 12 మంది శిష్యుల్లో అసలు మాలో ఎవడు గొప్పోడు ఇప్పుడు తేలాలి. ఓటింగ్ పెడదాం, ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాడే గొప్పోడు అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు వీళ్ళు అండి. ఎంత చిన్నపిల్లల్లాగా వాళ్ళు ప్రవర్తించారో చూడండి. వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళకు వాదోపవాదాలు వచ్చాయి. ఇందులో పేతురు గారు సీనియర్. పేతురు గారు గొప్పోడా అంటే, పేతురు కంటే ముందు ఆంధ్రేయ గొప్పోడని ఇంకోటి అంటాడు. అలా కాదు సార్, పేతురు ఆంధ్రేయ వీళ్ళెవరు గొప్పోళ్ళు కాదు, వీళ్ళందరికంటే గొప్పోడు ఎవడంటే యోహానే. యోహాను గొప్పోడు కాబట్టి యేసయ్య పక్కనే కూర్చుంటాడు ఎప్పుడు భోజనానికి. ఎప్పుడు భోజనానికి కూర్చున్నా యేసయ్య పక్కనే కూర్చుంటాడు కాబట్టి యోహాను గొప్పోడు. ఇలాంటి గొప్పల గూర్చినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రభు వారి ఆలోచన అంతటిని ఎరిగి వారికి ఇచ్చినటువంటి గొప్ప ఏంటంటే పరిష్కారమో లేకపోతే సరైనటువంటి దిశ నిర్దేశం చేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము
మొదటి వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారిని మధ్యను నిలవబెట్టి చదవండి అమ్మా. మీరు మార్పు నొంది మీరు మార్పు నుండి ఎలా కావాలి? చిన్న బిడ్డల్లా కావాలి. చిన్న బిడ్డల్లాగా అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభువారు వారిని గద్దించాడు, వారికి ఉపదేశించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? మాలో అందరికంటే ఎవడు యోగ్యుడు? నేను వాడికంటే చాలా బెటర్, వాడికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అండి. సంఘంలో కూడా సీనియారిటీలను గూర్చినటువంటి ఈ పోరాటాలు జరుగుతాయి. వాడికంటే నేను సీనియర్ సార్, మొట్టమొదట సంఘానికి వచ్చిన ప్రథమ విశ్వాసిని నేను అని ఒకడంటే, వచ్చాడులేండి భూమి పుట్టక ముందు నుంచి ఉండే ఏం ఉపయోగం? సంఘంలో ఏ కార్యక్రమంలో యాక్టివ్గా ఉన్నాడని, ఏ కార్యక్రమంలో ఏ క్రిస్మస్ పండగకి ఏ కార్యక్రమానికి రూపాయి ఇవ్వగలిగాడు? ముందు నుంచి ఉంటే గొప్ప, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండాలి. ముందు నుంచి ఉన్నానని వాడి గర్వింతాడు, దేంట్లోనూ యాక్టివ్గా లేడు, నేనే యాక్టివ్గా ఉన్నాను నీడి గర్వింతాడు. ఇలా ప్రతి ఒక్కడికి ఏదో ఒక దానిని బట్టి, ఏదో ఒక విషయాన్ని బట్టి గర్వము అతిశయము అనేది కలుగుతూనే ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేనిని బట్టి గర్విస్తున్నాడంటే, వీడు ఇద్దరిని గూర్చి చెప్పాడు యేసయ్య. ఒకడేమో పరిసయుడు, ఒకడేమో సుంకరి. ఈ పరిసయుడు సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. సుంకరి ఏం చేశాడంటే దూరం నుండి ఆకాశం వైపు చేతులెత్తడానికి కానీ కన్నులెత్తడానికి కానీ ధైర్యము చాలని వాడై గుండెలు బాదుకుంటూ ఎక్కడో దూరాన్ని ఉన్నాడు. ఈ పరిసయుడు మాత్రం చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. వాడున్న స్థితి ఎలాంటిదంటే ఆర్డినరీ పర్సన్ కాదు. వాడు ఎలా ఉన్నాడంటే వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు. మంచిదా కాదా? వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం అంటే అది చిన్న విషయం కాదు. క్రమం తప్పకుండా వారంలో 2 రోజులు ఉపవాసంలోనే గడుపుతాడు అండి. తర్వాత తన దశమ భాగం విషయంలో చాలా నమ్మకంగా ఉంటాడు. తన సంపాదన అంతటిలోనూ నమ్మకంగా దశమ భాగం ఇస్తున్నాడట. ఇది ఎవరు చెప్పారు? వాడే చెప్పుకుంటున్నాడు. క్లియర్గా ఉంది అక్కడ బైబిల్లో. యేసయ్య చెప్పిన ఉపమానంలో వాడు ఏం చేస్తున్నాడంటే తన స్థితి ఏదో నిజస్థితిని దేవుడి ముందు పెడుతున్నాడు. 18వ అధ్యాయము 11వ వచనంలో పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 సార్లు నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడట అండి. సుంకరిగా, లేకపోతే చోరుడుగా, అన్యాయస్తుడిగా, వ్యభిచారిగా ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే వీడు అన్యాయస్తుడు కాదు, ఎవరికి అన్యాయం చేయడు. 2, ఎవరిది ఏదో రూపాయి తీసుకోడు. 3 అండి, వ్యభిచారము, ఈ జారత్వం అనే నీచ కార్యాలు చేయడు. మంచిదే కదా? చాలా శ్రేష్టమైన భక్తి అనేది అతడు చేస్తున్నాడు. భక్తి జీవితం అనేది చాలా బాగుంది. అన్యాయస్తుడు కాదు, చోరుడు కాదు, ఎవరి దగ్గర ఏది తీసుకోడు, ఎవరి దగ్గర పాప కార్యాలు, పాపపు సంబంధాలు లేవు ఇతనికి. కొంతమంది పాప కార్యాల విషయంలో పెద్ద కట్టుబాటు ఉండదు. శరీర పాపం విషయంలో కట్టుబాటు లేనివాడు అగ్గి తెచ్చుకుని తన ఒళ్ళో ఉంచుకున్నట్టు సమానం. ఎవరైనా అగ్గి తెచ్చుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు అనుకోండి,
వాడు వస్త్రము కాలకుండునా అన్నాడు. అగ్గి తెచ్చుకుని ఒళ్ళు పెట్టుకుంటే కాలదా? శరీర కార్యాలు, శరీర పాపం విషయంలో రాజీ పడేవాడు కూడా అంతే. శరీర పాపం విషయంలో ఎంత అసహించుకోవాలంటే రోతను అసహించుకున్నట్టు అసహించుకోవాలి. దారిని వెళ్ళేటప్పుడు రోత కాలుకి అంటుకుంది అనుకోండి, పోతే పోయినండి, అంటుకుంటే అంటుకోనియండి అని చెప్పేవన్నా దాన్ని ఇంకా ఒంటు బాగుంటారా? బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడో కూడా రోత అంటుకుంటే దాన్ని ఎంత తొందరగా కడిగేసుకోవాలని ఆత్రపడతాడు. అవునా కదా? ఎవడన్నా సరే బుర్ర సరిగ్గా పనిచేయ, పిచ్చోడు మానసిక వికలాంగుడు తప్ప ఆరోగ్య పరిస్థితి బాగున్నవాడు ఎవడు కూడా రోతను ఒంటుకు పాముకోవడానికి చూసుకోడు. శరీర పాపం విషయంలోనూ అంతే. ప్రతి విశ్వాసి తన శరీరాన్ని పరిశుద్ధంగాను ఆరోగ్యంగాను కాపాడుకోవాలి. ఎందుకు? ఈ దేహము దేవుని ఆలయం. స్తోత్రం చెప్పండి. ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఇది ఆలయం అని చెప్పుకొని ఇక్కడ మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఈ ఆరాధన స్థలంలోనికి చెప్పులు వేసుకొని రావడానికి ఇష్టమేనా మనకి? తీసుకొచ్చి ఏ విగ్రహాన్ని ఇక్కడ నిలబెడతామా? ఈ ఆలయం అని మనం ప్రతిష్ఠించి దేవునికి అప్పచెప్పుకున్నటువంటి ఈ స్థలాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో నీ శరీరాన్ని అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ శరీరంతో పాపం చేయడానికి ఏ సమయత్తు కూడా నువ్వు అవకాశం ఇవ్వకూడదు. దాన్ని అసహించుకోవాలి. మనసులోకి ఒక ఆలోచన వచ్చినా, ఒక తలంపు నీ దరికి వచ్చినా దాన్ని రోత కంటే అసహ్యంగా చూడాలి. అది భక్తుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును. పర్వాలేదులేండి, ఆ శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, ఆత్మ దేవుడికి కావాలి. ఆత్మశుద్ధి ఉండాలి తప్ప శరీరంతో ఏం చేసినా పర్వాలేదని పనికిమాలిన బోధ చేయకండి. బైబిల్ ఏం చెప్తుంది? నీ దేహముతో జరిగించే దానికి లెక్క అడుగుతాడని ఉంది బైబిల్లో. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లుగా మనమందరము హల్లెలూయా దేహముతో జరిగించిన వాటి ఫలము పొందడానికి. నువ్వు దేహంతో జారత్వం చేసావో, పరిశుద్ధంగా జీవించావో, అది మంచిదైనా చెడ్డదైనా ప్రతిదాన్ని దేహానికి లింక్ చేశాడు దేవుడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని వాడుతున్నారు. హృదయమే నీ ఆలయం క్రీస్తు కాదు, నీ దేహమే దేవుని ఆలయం అని ఉంది బైబిల్లో. హృదయం దేవుని ఆలయం అని నమ్ముతున్నాం సరే, కానీ అంతకంటే ముందు ఏమిది ఆలయం? అది నీ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని, దేహాన్ని పాడు చేసుకోవద్దు. అందుకే చెప్తున్నాను, మొదట ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. 2 ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 3వది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది మొహం కడగరు అండి, కొంతమంది స్నానం చేయరు. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఏంటి? సాధ్యమైనంత వరకు నీకున్నంతట్లోనే శుభ్రంగా ఉండు. కొంతమంది ఎందుకు బ్రతుకుతారో తెలియదు, తినడానికే బ్రతుకుతున్నాం అనుకుంటారు తప్ప కనీసం ఒంటి శుద్ధి ఉండదు, ఇంటి శుద్ధి ఉండదు. దేవుని పిల్లలు ఖచ్చితంగా శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, ఖచ్చితంగా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, ఖచ్చితంగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అంతే తప్ప పర్వాలేదు సార్, ఎలాగైనా బ్రతికేస్తాను, ఎలాగైనా నడుస్తుంది కదా అనుకోవద్దు. నీ దేహముతో నీవు జరిగించిన దానిని దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. జారత్వము అనే మాట నీకు వినపడడానికి వీలు లేదు.
ఎవడో ఒకడు చెప్తుంటాడు, పనికి మాలిన చెత్త ఏంటి, చెత్త ఆలోచన విధానం ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు సైతన్య గారు. భయంకరమైన చెత్తను నూరు పోస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో శరీరానికి ఆకలేసినప్పుడు ఇంట్లో అన్నం ఉంటే తింటాం, ఇంట్లో అన్నం లేనప్పుడు ఏం చేస్తాం, బయట హోటల్లో తింటాం. శరీర విషయంలో కూడా అంతే. ఇంట్లో శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి మంచి భర్త, మంచి భార్య, కుటుంబ జీవితం ఉంటే సరే, లేకపోతే ఏం చేస్తావు, ఇంట్లో భోజనం లేనప్పుడు హోటల్లో భోజనం చేస్తావు. ఇది కూడా అంతే, ఇంతేని పరిస్థితి అని కొంతమంది పనికి మాలినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇది పనికి మాలిన వాళ్ళు. ఇది దేవుని వాక్యానికి, దేవుని శాసనానికి, దేవుని చట్టానికి వ్యతిరేకమైనటువంటి విధానం. దేవుని శాసనానికి, దేవుని చట్టానికి వ్యతిరేకంగా నువ్వు చేయొద్దు ఏదిని. దేవుడు ఏం చెప్తున్నాడో అది చూడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు భోజనానికి శరీర కార్యాలకి సంబంధం ఏంటండి? ఇప్పుడు ఒక మాట, అన్నం తినకపోతే చచ్చిపోతావు. కానీ ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ప్రక్రియ లేకపోతే ప్రాణం పోతే ఎవరికన్నా, భార్యాభర్తల అనుబంధం ఉంటే ఉండొచ్చుగా, లేదు భర్త పోయాడో లేకపోతే భార్య పోయిందో అనంతమంది చచ్చిపోతాడా మనిషి? మరి అన్నానికి దీనికి లింక్ పెడతారేంటి? అంటే ఐడియాలజీ సరిగ్గా లేదు. ఆలోచన విధానం అనేది ప్రజల్లోని పూర్తిగా స్పాయిల్ అయిపోయింది. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేయాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో ఏం చేశారట? సిలువ వేసి ఉన్నారు. ఇష్టానుసారంగా శరీర కోరికలను తీర్చుకోవడానికి పరుగులు పెట్టేవాడు క్రైస్తవుడు కాదు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23-24 కలుపున్న వచ్చిన, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలి? సిలువ వేసేయడమే. దేంతోనూ? దురాశలు, ఇచ్చలు. దురాశలు అనేవి నీలో కలిగినప్పుడు, నీ ఇంట్లో నీకు ఒక పాత సైకిలో పాత స్కూటర్ ఉంది, లేదు నీకు కావాలని ఆశపడడం తప్పు కాదు. అంతేకాని పక్కోడిది నువ్వు ఆశించడం దురాశ అవుతుంది. పొరుగువాని భార్యను ఆశించొద్దు, పొరుగువాని భర్తను ఆశించొద్దు. నీ శరీరంలో కాని విషయం ఏదైతే వచ్చిందో దాన్ని నువ్వు అసహించుకున్న నాడే అది దేవునికి అనుకూలమైన పవిత్రత, పరిశుద్ధత. మంచి యోగ్యత కలిగి ఉన్నాడు వీడు, నేను వ్యభిచారిని కాదయ్యా అని దేవుని ముందు చెబుతున్నాడు. చాలా మంచి విషయం. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, తను హెచ్చించుకోవడం బాధాకరమైన విషయం. వాడు ఉన్న స్థితి తప్పని నేను అంటలే. వాడు అంటాడు, వారానికి 2 సార్లు ఉపవాసం చేశాను, నా సంపాదన అంతటిలోనూ నేను నీకు దశంభాగం ఇస్తున్నాను. ఎవరిది నేను ఆశించట్లేదు, చోరుణ్ణి కాదు. దొంగతనం అనేది నేను ఎవరిది చేయట్లేదు, ఎవరిది నేను దోచుకోవట్లేదు. మంచి శుభగుణాలు ఉండాలి. ఉన్న శుభగుణాలను బట్టి నువ్వు అతిశయించొద్దు. ఇది బోధ. దేవునికి స్తోత్రం. అంటే ఎల్లప్పుడూ ఏమై ఉండాలంటే, నువ్వు ఎంత ఎదిగినా ఒదిగిన స్థితిలో ఉండాలి. ఎదగడం ఎంత ముఖ్యమో ఒదగడం అంతే ముఖ్యం. స్తోత్రం చెప్పండి. ఏమన్నాను? ఎదగడం ఎంత ముఖ్యమో ఒదిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఎదిగిన దానిని బట్టి ఒదగలేదనుకో, తగ్గించుకుని ఉండలేదనుకో, ఆ ఎదిగింది కూడా విలువ లేకుండా పోతుంది అన్నమాట. కొంతమందికి మేము ఎదిగిపోయాం, ఇంకా సూపర్, మేము అది అనుకొని ఇది అనుకొని అతిశయించేటువంటి స్థితికి వస్తారు. ఈ అతిశయ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిలువేసి, వద్దయ్యా నేను దేని బట్టి అతిశయించను, నేను ఏదైనా అయి ఉన్నాను అంటే ఏమై అనుకోవాలి? దేవుని కృప. దేవుని కృప. ప్రతి విశ్వాసి తప్పకుండా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఈ మాట చెప్పాలి. అపోస్తలుడైన పౌలు
అంతగా దేవుని కొరకు వాడబడ్డానికి, అంతగా ఎదగడానికి మూలం ఏంటంటే ఆయన ఈ అనుభవం కలిగి ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలును గురించి చెప్తున్నాను. ఆయన అంత ఎదగడానికి, అంత ఎత్తుకు వెళ్ళడానికి మూల కారణం ఏంటంటే, తను ఎంత ఎత్తుకు ఎదిగినా సరే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, నాలో ఏమి లేదయ్యా, నేను సాధించింది ఏది కాదు ఇది. ఏమై ఉన్నాడు అంటే యేసయ్యను పోలి ఉన్నాడు, యేసయ్యను పోలి నడుచుకున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎంత ఎత్తుకెదిగాడు చూడండి. పరిశుద్ధతలో, జ్ఞానములో, దేవుని కొరకు కార్యాలు చేయట్లో, ప్రయాసపడుట్లో, శ్రమలో, విశ్వాసంలో. ఒక్క విషయం కాదు, ఓర్పు, శ్రమ ఎన్నున్నాయంటే పౌలు భక్తుడు కలిగి ఉన్నటువంటి వాటన్నిటినీ తిమోతి తెలుసుకున్నాడంట. తిమోతి పౌలుని వెంబడించాడట. ఆ వెంబడించినటువంటి తిమోతిని గురించి చెబుతాడు. నా శ్రమ నీకు తెలుసు, నా నమ్మకం తెలుసు, నా బోధ తెలుసు, నేను ఎలా ప్రవర్తించానో తెలుసు, అంటే ఎలాంటి శ్రమల గుండా నేను నడిచానో తెలిసి నీవు నన్ను వెంబడించావయ్యా తిమోతి అంటూ తిమోతిని అప్రిషియేట్ చేస్తాడు పౌలు. అంటే పౌలు భక్తుడు శ్రమపడ్డాడు దేవుని కొరకు, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా నడిచాడు. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నిటిలో కూడా పౌలు భక్తుడు ఎక్కడా తగ్గకుండా దేవుని సన్నిధిలో సాగడానికి అతడు చెప్పిన మాట ఏంటది? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు. అతనికి అనుగ్రహింపబడినటువంటి దేవుని కృప నిష్ఫలం కాలేదు కనుక పౌలు భక్తుడు క్రీస్తును పోలి నడుచుకున్నవాడయ్యాడు. కాబట్టి పౌలు అంటాడు, ఇదంతా నా కృషి, ఇది నా సాధన, ఇది నా ప్రభావం అన్నడా? లేదు, దేవుని కృప. దేవునికి స్తోత్రం. నేను ఎలిజిబుల్ కాదు సార్, నేను యోగ్యుడను కాదు, నేను అయోగ్యుడను, కానీ దేవుడు యోగ్యుడు. నేనేమై ఉన్నాను? అది దేవుని కృపయై ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు. ఇది పౌలు భక్తుని సాక్ష్యం. ప్రభు చెప్తున్నాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. మరి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఏం కాదు, నువ్వు గుర్తించాలి. ఒక వాస్తవం గుర్తించాలి. వాస్తవాన్ని గుర్తిస్తే నీకు ఎప్పటికీ గర్వం రాదు. ఏంటా వాస్తవం? నాలో ఏం కాదు. ఈ కథ అంతా ఎవరు నడిపిస్తున్నారు? యేసయ్య నడిపిస్తున్నాడు. నాకు తోడై ఉన్న దేవుని కృప. నేను మంచివాడిని, దేవుడు నాకు తోడుగా లేడు. నేను మంచివాడిని కాకపోయినా సరే ఆయన మంచివాడు కాబట్టి నాకు తోడుగా ఉన్నాడు. నన్ను నడిపించేది ఆయన కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప, కేవలం దేవుని కృప. కృప 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 అనుకోండి. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఎవడన్నా నువ్వు చాలా గొప్పగా పాడావు, గొప్పగా చేసావు అంటే దేవుని కృప. మీరు చాలా ప్రయాసపడుతున్నారు అంటే ఏమంటాం? మరి అది మన టాలెంట్ అంటామా? ఏం టాలెంట్ అండి? బోర్ టాలెంట్. చాలామంది ఫూలిష్గా దెయ్యం పట్టింది, అదే మనోడేమో వీడియో తీసి పెట్టాడు. పెడితే దాని కామెంట్లు పెయిడ్ ఆర్టిస్టులట, డబ్బులు ఇచ్చి వాళ్ళతో యాక్టింగ్ చేయించమంట. ఇంకొకటి అంటాడు, దెయ్యాలన్నీ మీ క్రైస్తవులకే పడతాయా అని. అసలు ఆవిడ క్రైస్తవురాలే కాదు. ప్రార్థన జరుగుతుంది, సేమ్ ఇదే రోజు శుక్రవారం నాడు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన స్థలానికి వచ్చి నేను ఫలానా దేవతనని చెప్పేసి, వెస్ట్ బెంగాల్లో ఫేమస్ దేవత ఉంటుంది,
ఆ దేవత పేరు చెబుతూ నాలుగు ఇలా బయటికెట్టి ఇలా ఎగురుతా ఎగురుతా వచ్చి పాస్టర్ గారిని అక్కడ ట్రాన్స్లేషన్ చేసి అతను కొట్టడానికి వెళ్ళిపోతుంది. నేను పట్టుకుని లాగి వాడేశాను. లాగి వాడైతే పాపం ఆ నేపాలీ సిస్టర్ గారు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని కింద పడుకోబెట్టేసింది. పడుకోబెడితే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను మిమ్మల్ని అని హిందీలో తిడుతుంది. తిడుతుంటే పాస్టర్ గారు పట్టుకున్నారు, ఇద్దరు పట్టుకున్నా ఆగట్లేదు, మొత్తం లేపేస్తుంది. సన్నంగా ఉంది, బక్కగా ఉండి లేపేస్తుంది ఇద్దరిని కూడా. ఇద్దరు కూడా అలా పట్టుకోలేకపోతున్నారు. నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి పో అని చెప్పేసి గట్టిగా గద్దించి ముందు వీళ్ళని వదిలేండి ముందు అన్నాను. వీళ్ళకి అర్థం కావట్లేదు, పట్టుకుంటేనే అసలు ఆగట్లేదు, ఇది వదిలేయమంటున్నాడు అని నేను అన్నాను. వదిలేని ముందు అని చెప్పి వదిలేయమని చెప్పి పోయేస్తున్నాము అని గట్టిగా గద్దించాను. ఆ అమ్మాయికి ఆ దెయ్యం పట్టుకున్న ఆవిడకి తెలుగు రాదు, దెయ్యానికైతే తెలుగు వచ్చు. దెయ్యానికి తెలుగు వచ్చు. కొంతమంది దెయ్యానికి ట్రాన్స్లేషన్ చేస్తారు పక్క నుంచి. మొన్న ఒక ఆయన దెయ్యం మొదలు కొడితే పక్కన చెప్తున్నాడంట ట్రాన్స్లేటర్తో, చెప్పి తెలుగులో చెప్పండి. దెయ్యానికి తెలుగు హిందీ అన్ని భాషలు వచ్చు. అదో సింహాడేస్తుంది, చంపేస్తాను మిమ్మల్ని, దీన్ని చంపేస్తాను చూట అంటుంది. పోయేస్తున్నామంటే నాయ్ చూడండి, దానికి అంత తెలుగు వచ్చు. మార్దాలతో అంటుంది, మార్దాలతో పోమంది వేస్తున్నాము అని గట్టిగా అర్థించేసరికి వదిలేసి. దేవునికి స్తోత్రం. దెయ్యాన్ని వదలగొట్టినందుకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా? ఇన్ని వేల రూపాయలు ఇంత ప్రయాసపడ్డాం డబ్బుల కోసమా? డబ్బుల కోసం కాదు, దేవుని సత్యం ప్రకటించడానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. ద రిస్క్ మినిమౌంట్ హిమాలయ పర్వతాల్లో మినిమౌంట్ ఎక్కాం. మినిమౌంట్ కొండ. ఆ కొండ ఎలా ఉందంటే కొంచెం వర్షంగానే వచ్చిందనుకోండి కరిగిపోయి ఏదో ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగి వచ్చేది అనమాట. కొండంతా శుద్ధ మట్టి, మెత్తని మట్టి. అది ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతుందో తెలియదు. ప్రాణాలకి తెగించి దేవుని పని చేయడానికి వెళ్ళాం. ఇంత పని చేసుకుని వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది దేవుని కృప అని అర్థమైంది. దేవుని ఇష్టం. హల్లెలూయా. భాష రాదు, డబ్బులు లేవు, ఓపిక లేదు, మనకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మరి ఎలా ఖర్చు అయిందో? అప్పు అయింది కొంత. నా నమ్మకం ఏంటంటే అప్పు ఇచ్చిన దేవుడు అప్పు కూడా ఆయనే తీర్చుకుంటాడు. నాకు సంబంధం లేని విషయం అది. అంటే ఇప్పుడు పుస్తకాలకి కొంతమంది కలెక్ట్ చేసి ఇచ్చిన డబ్బులు ఛార్జీలకు వాడేప్పుడు పుస్తకాలకి ఇవ్వాలి. ఇంకా కొన్ని అప్పులు చేసుకుని వెళ్ళాం, తీర్చుకుంటాం. ఏదైనా దేవుని కృప అంతే. నేను కాబట్టి అలా చేశాను అన్నాను అనుకోండి, ఇచ్చిన ఆశీర్వాదం అంతా గంగపాలు అయిపోద్ది. మీరైనా సరే దేవుని కొరకు ఒక సహకారిగా దేవుని కార్యం కొరకు నిలబడండి. అంతా అయిన తర్వాత ఇది దేవుని కృప అని నమ్మండి. దేవుని స్తోత్రం. ధనం ఉన్న వాళ్ళు, బోల్డని డబ్బులు కట్టలు దాచుకున్న వాళ్ళు చేయలేని పని నిరుపేదలైన మన చేత దేవుడు జరిగించున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటున్నారు, ఎలా సాధ్యం అవుతుందండి, ఎలా సాధ్యం అవుతుందని అడిగే బదులు ఎంతో కొంత మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తామని ఎందుకంటారు? నాకు అదే అర్థం కాదు. ఎందుకు వచ్చిన పొగడతలో నాకు అర్థం కాదు. ఎలా సాధ్యం అవుతుంది బ్రదర్ మీరు చేయడానికి అని అంటే యేసే కృప. మరి ఎలా సాధ్యం అవుతుందని నన్ను పొగిడే బదులు ఇదిగో బాబు మందులు కొనండి అని 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా. అది ఇచ్చేవాడు కనపడ్డాడు, పొగుడుతూ ఉంటారు. ఎందుకు వచ్చిన పొగడతలో నాకు అర్థం కాదు. ఆల్రెడీ పొగడతల వల్ల మనకి పైసే కలిసి రాదు. ఏదైనా మనం చేయగలిగామనంటే, ఏదైనా మనం కలిగి ఉన్నామనంటే చెప్పండి ఎవరి సామర్థ్యం అది? దేవుని సామర్థ్యము. 100% దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృపని గ్రహించిన వాడు ఏం చేయగలుగుతాడు? తగ్గించుకుని ఉండగలుగుతాడు. ఈ రోజున మనం అందరం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఎల్లప్పుడూ నన్ను నేను తగ్గించుకుని ఉండే కృప నాకు దయచేయండి. ఎల్లప్పుడూ నీకు లోబడి ఉండే కృప నాకు దయచేయండి. నేనేమై ఉన్నానో అది నీ కృప అని నేను గ్రహించి నీ మార్గంలో నడిచే ధన్యుడిగా నన్ను చేయండి అని ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి, కన్నులు మూయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.